వెల్కమ్ టు నిక్షిత ఆంజనేయులు అండ్ నిమేష్ ఇన్విటేషన్ కార్డ్ మీ అందరికీ. అండ్ కాకపోతే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ ఎట్లా జరిగింది ఏమి అన్నది దాని ముందు అంటే మా డెకరేషన్ పార్ట్ మీరు స్టార్టింగ్లో చూసింటారు కదా, అంత లైటింగ్ అంత సెటప్ జరుగుతుంది. ఇదంతా ఇది ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసి వంట సెక్షన్, అంటే వంట చేసేదంతా ఇక్కడే. దానికోసమే గ్రైండర్లు మొత్తం వంట సామాన్లు స్టవ్లు గీవులు అని వన్ బై వన్ దింపుతున్నారు. అంటే మేము క్యాటరింగ్కి ఇవ్వలేదు. అండ్ మా డాడీ క్యాటరింగ్ ఆ టైప్ నచ్చదనమాట. మనమే వండించి ఏ ఐటెంలైనా మనమే పెట్టాలా వాళ్ళకి అనేది వాళ్ళ నాన్నకి ఇష్టము. అందుకు ఇట్లా ప్లాన్ చేసినాం. ఏదో మొత్తం అన్నీ ఒకటి ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకోటి వర్షం పడుతుందేమో అని చెప్పి చాలా ఫుల్ వర్షాలు ఫుల్ భయపడుతున్నారు. అందుకు మనం ఇంకా అది వాటర్ ప్రూఫ్ టెంట్లే మొత్తం అంతా వేయించేసినాము. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న స్టేజ్ అది క్లియర్గా చూపిస్తానండి. ఇదంతా మొత్తం స్టార్టింగ్ నుంచి వంట జరిగే చోటు నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా భోజనాలే. ఈ లోపలంతా కూర్చునేది ఈ సెక్షన్ అంతా భోజనాలే. ఈ పక్కన ఉంది కదా అది ఫోటోషూట్కి అనమాట స్టేజ్. మీరు మామూలుగా ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో వీడియో చూసేసి ఉంటారు. అది ఇంట్లో తాంబూలం కదా, అందుకు అంత సింపుల్గా అట్లా ఉంది. ఇక్కడ ఫంక్షన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ డ్యాన్సులు కూడా జరిగినాయి. సో అవంతా కూడా అప్లోడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చే కమింగ్ వీడియోస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక మనుషులే కాబట్టి చూడండి. అండ్ మీరు ఉన్నారని మీ బ్లెస్సింగ్స్ అని మాకు ఇవ్వండి. అది ఇవన్నీ జరుగుతున్నాయి. 3 డేస్ జరిగింది. 3 డేస్ కంటే వర్క్. కొన్ని నేను ఉన్నప్పుడు కొన్ని వీడియోలు తీసుకోవడం జరిగింది. కొన్ని మన రవి తీసినాడు వీడియోలు. ఇంకా తర్వాత తిరిగేది ఫుల్ ఉంటుంది కాబట్టి ఇంకా నేనే తిరగాల కాబట్టి తిప్పినాము. సో కంటిన్యూస్గా షాపింగ్ అనుకొని తిరగడమే సరిపోతుంది. అండ్ మేము కూడా ఇది సెకండ్ డే అనుకుంటా ఇది కదా, ఫస్ట్ లేదు ఇది ముందు రోజే. రేపు ఎంగేజ్మెంట్ అన్నప్పుడు ముందు రోజే ఇవంతా వేస్తున్నారు. అప్పటికి మేము ఇక్కడ తీస్తున్నప్పుడు షూట్ మేము ఎక్కడున్నాం అంటే డీమార్ట్ షాపింగ్లో ఉన్నాం. అంటే చెప్పాం కదా భోజనాలు మేమే చేపిస్తున్నామని. సో ఆ భోజనాలకి కావాల్సినవి డీమార్ట్లో మేము తెచ్చుకున్నాం అనమాట. వీళ్ళేమో వంట చేసేవాళ్ళు డీమార్ట్లో వద్దు అన్నారు. ఈ పాప ఏమో నాకు నచ్చింది చూడు తెస్తా అని చెప్పి ఈ పాప డీమార్ట్లో తేయడం జరిగింది. ఇంకా వచ్చినాక కూడా కొంత పంచాయతీ అయిందిలే. మా నాన్న చూడండి ఇంకా అక్కడే దగ్గర ఉండి మొత్తం వాళ్ళ డాడీ పర్యవేక్షణలో మొత్తం అంతా జరిగింది. ఇదంతా దింపుతున్నారు. అంటే ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్కి ఒక 30% వచ్చినట్లు. అండ్ భారీగా అయింది. అండ్ అంతా హ్యాపీగా అయిపోయింది. నిమ్మికి కూడా ఎవరు లేరు అన్న ఫీలింగ్ లేదు. అండ్ నిమ్మి అయితే ఫస్ట్లో చాలా భయపడ్డాడు అనమాట. అన్ని మంది వస్తున్నారు అంటే నాకు తెలియని జనాలు తెలియని ఫేసెస్ అంతా చూడాల్సి వస్తుంది కదా, ఎట్లబ్బా అనుకున్నాను. ఎందుకో మళ్ళీ అది ఎందుకో నాకైతే, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓన్ చేసేసుకుంటారు. అండ్ మా వాళ్ళు ఎవరు కూడా ఏదో కొత్త వాళ్ళగా అనిపించలేదేమో అనిపిస్తుంది నాకు నిమ్మికి. ఎందుకో ఫుల్ సిగ్గుపడింది ఏం లేదు. ఎందుకంటే మనము ఆ బ్లేజర్ టైపు సూట్ టైప్ వేసుకోవడము అన్నీ పెద్ద కథలు ఉన్నాయండి. మీరు చూడాలి, అప్పుడు మాట్లాడుకుందాం అప్పుడు ఫీలింగ్స్ ఎట్లున్నాయో. అండ్ ప్రెసెంట్ అయితే ఇది ఇట్లా జరిగినప్పుడు మేము లేము ఉన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అక్కడ కూడా లెఫ్ట్ సైడ్ వాళ్ళ డాడీని నిలబడి మొత్తం చూసుకుంటారంతా. అప్పుడు మనం బయట తిరుగుతాం షాపింగ్లకి, వాళ్ళ డాడీ దగ్గర ఉండి మొత్తం అంతా చూసుకొని చేయించుకుంటారు. ఏం లేదు ఇప్పుడు చూపిస్తానేది కూడా, ఎందుకంటే మళ్ళీ సింపుల్గా అయిపోయింది అనుకుంటున్నారేమో జనాలు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి అసలు ఎంత ఖర్చు పెట్టినాము, ఎట్లా చేసినాము, ఎంత గ్రాండ్గా చేసినాము అనేది మీకు ఇది చూస్తే కొద్ది క్లారిటీ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అంతా మీకు ఆ ఫంక్షన్ ఎలా జరిగింది, ఎట్లా వచ్చినారు, ఆ స్టేజ్ అది ఎట్లా అయింది, ఏం కథ. ఇది కూడా వర్షం పడింది అనుకున్నట్లే స్టార్ట్ చేసినట్టే వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా మళ్ళా తీసుకొచ్చి ఇదంతా కసరంతా వేపిస్తున్నాం అనమాట. అంటే ఆ నీళ్ళు తీసేసే కాబట్టి అప్పుడు కాదు. సో అంతా మూపిచ్చేసి యాక్చువల్గా అయితే అట్లా లేదు, మొత్తం అంతా వీళ్ళు నీట్గా చేపించేసినారు. అడంతా కింద చుట్టుపక్కలంతా అసలు నీట్గా లేదు. గమ్మచ్చినాన మొత్తం అంతా చూసుకుంటున్నారు అనమాట. ఎట్లుంది ఇంకా అలా వర్క్ జరుగుతూనే ఉంది. ఇది మా తమ్ముడు కష్టపడుతున్నాడు, తెలుసు కదా మీకు పవన్. ఆ కట్లు తీసి పెడతారు. అది అంతా వంటకి సంబంధించినటికేమో కట్లు వంట చేసేకి. ఇదంతా అయిపోయినట్టుంది. సో ఇది కింద ఇట్లా రోడ్ అది కిందంతా కూడా మళ్ళీ మ్యాట్లు వచ్చేస్తాయి. మొత్తం అంతా అక్కడ మొత్తం అంతా రోల్స్ ఉన్నాయి, అవన్నీ మ్యాట్లు వచ్చేస్తాయి. కిందంతా నీట్గా
మొత్తం ఓవరాల్ ఫినిష్ అంతా నీట్గా అయిపోయింది. తిరిగేస్తున్నాడు ఫాస్ట్ ఫార్వర్డ్లో. అండ్ బాటిల్స్ వచ్చి ఆ బాటిల్స్ కూడా మా నేమింగ్ ఉంటుందన్నమాట. కొక్రివారి పెళ్ళి ఇదే నిశ్చితార్థము అని ఏదో సంథింగ్ వస్తుంది. ఆ బాటిల్ ఫోటోలు పెడతాను. ఇంకా అది వీళ్ళేమో ఈడ మొత్తం అంతా కోన్ వేయించుకునేది స్టార్ట్ చేసినారు. ఈ హైలైట్ ఏంటంటే ఆ మెహందీ డిజైన్ ఆర్టిస్ట్ వచ్చేసాడు, నేను లేను. అది ఈ బాబా స్టక్ అయిపోయాను. ఈ బాబా వచ్చే టైం కవర్ చేయాలని చెప్పాడు. ఆర్డర్ పెట్టించుకోవాలనుకున్నారులే అందరూ కూడా. సో ఆడు చూస్తే వరస్ట్ అండి, వరస్ట్ అంటే వరస్ట్. అసలు నాకు మెహందీ ఆర్టిస్ట్ అంటే నా అసలు వేసింది. అతనికి డిజైన్స్ రాదు, పాట రాదు, తొక్క రాదు, నీట్గానే అనిపించలేదు నాకైతే. 6,000 వేస్ట్ అనిపించింది. అండ్ నా ఫ్రెండ్ పెట్టించుకుంటుంది అనమాట. మీకు చూసే ఇక్కడ బాగుందేమో, అసలు బాగాలేదు నిజంగా. వీడియోలో బాగానే కనిపిస్తుంది. లేదు బాగాలేదు అసలు. అవునా ఏమో మళ్ళా. అండ్ నా పిన్ని శ్రావణి అది అది అయితే దానికి అసలు కెమెరా ఫియర్ ఎక్కువ. సో అది అందుకే వెళ్ళిపోతుంది. మా అత్త కూతురు అనమాట. మేము అప్పటికి ఇక డీమార్ట్లోనే గడిపేస్తాం ఆ రోజు అంతా. ఇంకా అది కూడా తిట్టించుకుంటూ ఇంకా ఈడికి వచ్చినాక ఇంకా భలే ఉండేలే డైలాగులు అయితే. అసలుకు ఎవడేమన్నాడు మేము డీమార్ట్ని దిబ్బలే కొట్టండి, మీరు ఏమని అది ఇది అని చెప్పి ఓ ధూమ్ధాం జరిగప్ప. మేమేమో రోజంతా డీమార్ట్లో ఉండి టైం వేస్ట్. నేనేమో ఫేషియల్ లేవు, ఏం లేవు, అసలు ఏంది పట్టించుకోలేదు నా స్కిన్ గురించి. కానీ డీమార్ట్లోనే నాకు తెలిసినంత వరకు బాగున్నాయి బెస్ట్ ప్రైస్తో. కానీ వీళ్ళు డీమార్ట్ వద్దు, రేషన్ షాప్లో కిరాణా అంగడిలో తెమ్మంటారు మళ్ళీ. మా డాడీ వాళ్ళు కాదు, వీళ్ళు మీ డాడీ కాదు, వంట చేసేవాళ్ళు ఆడేది కిరాణా అంగడిలో తెమ్మన్నారు. ఇది కూడా మా అత్త కూతురే ఇందు. ఇట్లా ఊరు తర్వాత నన్ను కవర్ చేయడానికి వీళ్ళంతా పడే టైం వేస్ట్ కారకుండా అతను కుసిపెట్టిన చోటు అదిగోండి. అది చూసారా, డిజైనే రాలేదు అడుగు, అసలు రాదురా బాబాయ్. ఇదే ఇట్లా తిప్పినాడు, రాదు అసలు. ఒకటి చూపించామనుకో అది తప్పితే మిగతాదంతా వేస్తాడు వాడు. ఓన్లో ఉండేది ఏదో నోటుకు వచ్చింది అంతా కొన్ని నేర్చుకుంటాడు. బేసిక్ అంతా వేసి పడేస్తున్నాడు అంతే. పర్లేదేమోలే. ఏందో 6,000 తీసుకునేటప్పుడు ఎట్లా చేయాలి? పర్లేదు, ఎందుకు పర్లేదు. అవునా, మన నాకు ఐడియా లేదు దీని గురించి. ఇదంతా మళ్ళీ ఇంకా కోన్ సెక్షన్స్. నువ్వెప్పుడు వచ్చి కూర్చునేది? ఇంకా అసలు నేను ఇంకా డీమార్ట్లోనే ఉన్నాను, అప్పటికి కూడా తిడతానే ఉన్నారు కదా. అదే కోన్ వాళ్ళు వచ్చినారు, కోన్ వేయించుకోవాలని. ఇదంతా ఇంకా కోన్ సెక్షనే. సో ఇదంతా వాళ్ళు ముందు రోజు అనమాట. ఇది ముందు రోజు ఎంగేజ్మెంట్ ముందు రోజు జరిగినది ఇది. అదేందో డిజైన్ చూపిస్తుంది, అది తప్పితే అన్నీ అంటాడు వాడు. ఇంకా మేడం దిగలేదే. మేడం ఇంకా కారులోనే ఉంది తిట్టించుకుంటా. హైలైట్ ఏంది, సిలిండర్లు చెప్పడం మర్చిపోయాం, క్యాటరింగ్ పర్సన్స్ చెప్పడం మర్చిపోయాం. ఉందండి నెక్స్ట్ వీడియోస్లో అరాచకం అంటే అరాచకం, మీరు చూస్తారు నవ్వుకుంటారు. క్యాటరింగ్ వాళ్ళంటే సప్లయర్స్కి మనుషులు పెట్టలేదు, మనుషులు పెట్టకుండా ఎన్ని 1,200 మెంబర్స్ అట్లా వచ్చింటారు. ఆ టైంకి మనుషులు వడ్డించే వాళ్ళు అంటే బఫే సిస్టమ్ మంది. బఫే కాబట్టి సెల్ఫ్ కాదు కాబట్టి ఇబ్బంది అయిపోయింది. అంటే యాక్చువల్గా బంది భోజనాల టైపు మనమే కూర్చోబెట్టి వడ్డించే ప్రోగ్రామ్ పెట్టినారు మా డాడీ. కావాలని అది మేము మాట్లాడక జనాలని అది ఇంకా బఫే టైప్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఆన్ ద స్పాట్ ఏంటంటే అంతమందిని కంట్రోల్ చేసి పెట్టే. కానీ ఎన్ని చైర్లు, ఎన్ని టేబుల్స్, రౌండ్ టేబుల్స్ అన్నీ వేస్ట్ కదా. మనం చేసిన ఒక 4 వడ్డించే వాళ్ళని పెట్టకపోయేసరికి అల్లకల్లోలం అయిపోయింది. మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ కూడా క్యాటరింగ్ బాయ్స్ అయ్యారు. అప్పుడు అసలు వాళ్ళు బట్టలు వేసుకోకుండా మురికి పందిల్లా ఉంటారు. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతా మొత్తం అంతా ఫంక్షన్ వీడియో అంతా వస్తుంది. మొత్తం అంతా చూడండి, అది చాలా బాగుంటుంది. ఈ రవి ఉన్నాడే, ఈ డిజైన్లు చూసాడు, ఫేసులు చూపించకుండా. అందరికి ఒకటే పడుతున్నట్టుంది. వాడు అదే చెప్తున్నాడు, వాడు కొన్ని వచ్చు, ఆ కొన్ని తిప్పి చేశాడు. ఆ శంఖమే వేస్తాడు కదా అందరికి, ఏదో శంఖం టైపు, అదేందో నెమల్ నెమల్ టైప్ వేస్తాడు ఏదో. అదే శంఖం నెమల్ టైప్ ఏదో మిక్స్ కొట్టి ఇంకా అది చంపేస్తున్నాడు, గీసేస్తున్నాడమ్మా నాయన స్వామి. మీరు ఇంకా వావ్ అనే ఏమో పండుమ కూతురు అనమాట. ఇంకా లాస్ట్కి ఇంట్లో ఉన్న ముందు వచ్చిన చుట్టాలందరూ కూడా అయిపోయారు, కానీ నేను మాత్రం రాలేదు. నేను ఎప్పుడు వస్తానా అని చెప్పి అతను కూడా నా పళ్ళు బిగించుకొని ఎప్పుడెప్పుడు తిడదామని ఉన్నాడు, కానీ వాడికి తెలుగు రాదు. తెలుగు రాదాడికి రాజస్థాన్ ఎవరో అనమాట. కానీ నాకైతే మార్చినాడు డిజైన్. అవును, ఎందుకో మరి మార్చాడు. లేదంటే చెప్పిందేమో అత్త అట్లా వేయమని. పూ టైప్ వేయమని.
వాడికి అర్థమవుతుందో అర్థమవుతుందో కానీ భలే యాక్టింగ్ చేసి డబ్బులు పట్టుకొని మాత్రం ఎత్తుకెళ్ళిపోయాడు. చండాలంగా వేసి నా ఫేస్ నాకు వేసేటప్పుడు చూడండి. వీళ్ళందరూ బాగానే చేసినట్టు లేని మీ నీకు అట్లా కనబడుతుంది అస్సలు. అబ్బా వచ్చింది చూడపా ఇమ్మ, ఇప్పుడు వచ్చింది ఇంకా. అది చూడ ఎట్లా తీసాడు. అట్లే తీలేమో, ఎవరు తెలుసు. వాడు అంత ఫాస్ట్గా వేస్తుంటే నువ్వు సూపర్ అని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టావు నువ్వు. అదే మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ అది. అదే కదా మొత్తానికి అయితే కిరీటం వేసినాడు కదా. నేనే పెద్ద రాని. అదే లోటస్ ఏమేమో క్రియేటివిటీ సమయాలు వచ్చింది కానీ అతనే చేసుకున్నాడు చూడు డాట్లు. అదిగా ఏంటికి ఎట్లా పిచ్చోడు. నాకైతే నిజంగా నచ్చలేదు, అది పెట్టకూడదు. కానీ నాకైతే బాధ అనిపించింది. అప్పుడు నేను ఒక మాట కూడా అనలేకపోయాను. ఇంకా ఆయన నిమ్మి అయితే ఫోన్ల మీద ఫోన్లు కొడతానే ఉన్నాడు. నాకు జున్ను పాలు వచ్చినాయి, జున్ను పాలు తీసుకోవాలా, ఇది ఎక్కడ అది ఎక్కడ అనుకుంటా. నేనైతే పిప్పి అయిపోయినాను మొత్తానికి అయితే. తిరిగి రానాయన స్వామి, మొత్తం నాన్ స్టాప్ తిరగడమే. తిరగడంలో మెయిన్ 2 మర్చిపోయింటాను. మెయిన్వే మర్చిపోయాం హైలైట్గా. 2 మర్చిపోయినా. ఏంటి స్వీట్ మర్చిపోయినా. ఆ స్వీట్ చెప్పిండొచ్చులే, రాత్రి టైం ఉంది, దండికి టైం ఉంది, స్వీట్కి బాదంకి అవన్నీ చెప్పి టైం ఉంది. కానీ ఇంకా ఒంటి చేత్తో మనం చేస్తామని చెప్పి కొంతమంది ఫీల్ అయిపోయినారు. మేము కూడా ఇన్వాల్వ్ కావచ్చు కదా, మేము చేయలేము అన్నట్లు కొన్ని అయితే జరిగినాయిలేండి కథలు కామెడీగా. అది మొత్తానికి అయితే నెక్స్ట్ వస్తాయి వీడియోస్, అవి మెయిన్ వీడియోస్ అంతా. ఇప్పుడు జస్ట్ ఆడ జరుగుతున్న ఏర్పాట్లు ఒకటే ఈ వీడియోలో చూపించడం మాకు ఇవంతా జరిగింది. గుర్తుకుండాలి కూడా, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ కాబట్టి ఇందులో మేము భద్రంగా యూట్యూబ్లో పెట్టేసుకొని గుర్తుగా ఉండాలి కాబట్టి అంతా చూపించేస్తున్నాం. ఇది నందగాడు చూడండి, నందాకు కూడా పెట్టినారు కదా కోను. లేదు పెట్టించుకున్నాడు అనుకుంటా నందా కూడా. ఈడు నోరాకు కూడా పెట్టించుంటే బాగుండు కోను. ఇదండి మొత్తానికి అయితే. ఇంకా నెక్స్ట్ నుంచి ఒరిజినల్ ఇంకా యాక్చువల్గా జరుగుతుండే ఫంక్షన్ వీడియోస్, దీనికి సంబంధించిన వీడియోస్ మొత్తం అంతా. ఇంకా డీమార్ట్ షాపింగ్ వీడియోస్ ఉన్నాయి. ఆడికి పోయి మనం సలూన్కి పోయి మేకప్ కటింగ్ ఇవన్నీ చేసినవి ఉన్నాయి. నేను లేదు అసలు, నా ఫేస్ అంతా డల్ అయిపోయి వాడిపోయి ఉంది. కానీ హైలైట్ ఏంటంటే నా ఫేస్ అంతా ఉబ్బిపోయిందండి ఆ టైంలో. ఎంగేజ్మెంట్ టైంలో అది ఎందుకు అర్థమే కాలే. ఇప్పటికే లావు, దానికి ఇంకా లావు అయిపోయింది ఫేస్. అవన్నీ వస్తాయి మొత్తానికి అయితే. చూసి హ్యాపీగా మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పార్టిసిపేషన్ ఎట్లా, హౌ, కమెంట్ చేయండి. పిలిచింది లేదు కానీ మేము మాత్రం వీడియోలో పార్టిసిపేట్ చేయాలనుకునే చెప్పేసాం కదా వాళ్ళకి స్టార్టింగ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఫంక్షన్ పెట్టుకుందాం వాళ్ళకి, అందరికి ఇన్వైట్ చేస్తాం ఖచ్చితంగా. అండ్ మ్యారేజ్ ఎప్పుడో కూడా మీకు చెప్తాం. కానీ మ్యారేజ్ టైం ఉంది, అంటే నెక్స్ట్ ఇయర్. అది నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా ఎన్నో సంవత్సరాలు అనుకోవద్దు. మొత్తానికైతే రెస్ట్ లేకోకుండా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ టైం తక్కువ, పనులు ఎక్కువ. అవును, అది మొత్తానికైతే. నెక్స్ట్ వస్తే వీడియోలు కూడా అవి చూసేసేయండి. బాయ్ టాటా, సీ యూ. ఇంకా మా ఇందు నాకు తినిపిస్తుంది అవన్నీ. అదే కనిపించకపోతే నేనేం చెప్తాను ఇంకా. అయ్యయ్యో రావా, వెళ్ళిపోతున్నాను ఇన్ని చెప్పకుండా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. ఈ పిల్లడితో అట్లుంటుంది. అండ్ అది చూడండి, ఆ డిజైన్ చూసేకి బాగానే ఉంది. కానీ అంటే నేను కొన్ని ఏమనుకున్నానంటే ఎంగేజ్మెంట్ కదా, రింగ్ అబ్బాయి అమ్మాయి తొడిగే ఉంటాయి కదా, అట్లాంటివి వెయ్యండి అంటే అవి తప్పితే వాడికి నోటికి వచ్చినవన్నీ వేసుకుంటూ వెళ్ళాడు. వాడికి వచ్చినవి అమ్మాయి అబ్బాయివి రింగ్ వేసేది, రింగ్స్ అట్లాంటివి ఏం వేయలేకపోయాయి. ఎన్నెన్ని వేయడం కూడా రాలేదు అతనికైతే. అండ్ నా ఫ్రెండ్ శ్రావణి అయితే నాకు నా లెహంగా ఉండిపోయింది వాళ్ళ దగ్గర. సో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునే కదిలింది. మొత్తం హడావిడి అయిపోయిందిలేండి. ఆ రోజైతే మాత్రం నవ్వుతున్నారు కానీ మేమైతే అయిపోయా. మా మమ్మీ వాళ్ళ అమ్మ ఏందో మాట్లాడుతుంది చూడండి. కానీ ఫంక్షన్స్ అయితే మాత్రం ఆ వైబే వేరు, చాలా ఆనందంగా ఉంటుంది, బాగా టైంపాస్ అవుతుంది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ టైం ఒకటే. కానీ మా ఫ్యామిలీ అందరికీ మనుషులు వస్తే భలే ఆనందం. అందులో మా డాడీకి అయితే పిచ్చ ఆనందం వస్తే, మా మమ్మీకి కూడా. అది మా లక్ష్మి వాళ్ళ కూతురు ఎంత బుజ్జు మాట్లాడుతుండంటే అంత బుజ్జిగా. అండ్ హియర్ ఇట్ ఈస్, డెకరేషన్ స్టార్ట్ అయింది నైట్.
ఆ చైర్లు ఇదన్నీ ఉన్నాయి, లేదు ఇంకా పెడతారు, సోఫాస్ అవన్నీ ఉంటాయి పెడతారు. అండ్ ఇంకా టిఫిన్ ఇక్కడ తినిపించేది చూడండి, ఇద్దరు తినిపిస్తున్నారు. అట్లా తినే దుబ్బగా అయిపోయారు అనుకున్నారు, నిజంగానే దుబ్బగా ఉన్నారండి. ఇద్దరు వస్తుందేమో నువ్వు చెప్పేది. అవును అయ్యిండొచ్చు, కానీ తప్పదు, చూసేసేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మంచిగా మీకు వీడియోలోనే మంచిగా కనబడుతుంది. అవి బాగుంటాయిలేండి, ఇవి కూడా బాగుందిలేండి, చూడండి, మీరు చూడలేదు కదా. అండ్ మా తల్లి చూడండి పిల్లి ఎట్లా బయట, అది ఇంట్లో ఉండేది బయటకు వచ్చి. ఫంక్షన్లో నోరా అండ్ నా ఫ్రెండ్ అయితే అలిగింది అనమాట, వెళ్ళిపోతానని. ఎందుకంటే అది తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మ ఒక్కదే ఉందన్నమాట, ఇవ్వలేదు టిఫిన్ ఇవ్వమని. ఉండే అని బతిమాలుతాను, అది అలిగి వెళ్ళిపోతానని అన్నీ తీసుకొచ్చింది, గార్లాండ్స్ అన్నీ అదే చేసింది. లాస్ట్ మినిట్లో మాత్రం నాకు కావాల్సినవన్నీ చిన్న నా కోసం నేను అన్నీ వదిలేసుకొని మొత్తం ఫంక్షన్ కోసం చూసుకున్నాను అనమాట. నా కోసం నేను అంటే నాకు కావాల్సిన శారీ పిన్స్ కానీ లేకపోతే హెయిర్ యాక్సెసరీ కానీ అలాంటివన్నీ వదిలేసిన నేను కదా నిమ్మి. అవన్నీ కూడా పాపం అదే తెచ్చింది, అది అలిగింది, టిఫిన్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు అని నేను బతిమాలి రావే అని. అండ్ ఆ రోజు నా ఫ్రెండ్ బర్త్డే కూడా, నెక్స్ట్ డే కేక్ కటింగ్ అవంతా జరిగింది, అన్నీ వస్తాయి. అది కొంచెం బిల్ ఏదో ఇస్తుంది అలిగేసి. ఇంకా నేనేమో మా తమ్ముడికి చెప్తున్నా, ఎందుకురా ఇవ్వలేదు, అది చూడు అలిగి వెళ్ళిపోతుందని మా పవన్కి చెప్తున్నాను. అదిగోండి తరుణిలో తీసుకున్నాను అనమాట చాలా, మా తమ్ముడు. నేనేందో చూడండి ఇంకా ఫుల్. అమ్మ నా డ్రెస్ మీద కూడా పిల్లి పడుకుంది, ఈ పిల్లి వదలదా నన్ను. ఇదిగో